హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెర్లోయిన్ తెలుగు సపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి నేను చాలామంది ఆటోపుల్స్ రాలేదని చెప్పేసి అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆటోపుల్స్కి సంబంధించి అప్డేటెడ్ చార్ట్ అయితే రావడం జరిగింది. సో నేను చెప్పేది మీరు క్లియర్గా వినండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఏదైతే డేట్ చెప్తున్నానో ఆ యొక్క డేట్ వరకు అప్డేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆటోపుల్స్ వచ్చింటాయి. సో ఈ యొక్క ఆటోపుల్స్ గురించి చార్ట్ అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కటి నేను ఏది చెప్తున్నానో అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో నేను ఇది చెప్పిన తర్వాత కూడా చాలామంది కామెంట్స్లో సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో నాకు ఆటోపుల్ రాలేదు సార్, నాది ఈ డేట్లో జాయిన్ అయ్యానని. సో నేను చెప్పేది ఏదైతే ఉందో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మళ్ళీ ఎందుకు నేను కొన్నిసార్లు కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే నేను అందరికీ కామెంట్స్లో రిప్లై ఇవ్వడానికి కొంచెం నాకు టైం సరిపోవట్లేదు, అందుకే ఇవ్వట్లేదు. సో మ్యాక్సిమం ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో సో అదైతే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో లేదు ఇంకా డౌట్ ఉందంటే మ్యాక్సిమం కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఆటో పుల్ ఇన్కమ్ అప్డేట్స్. సో వెబ్సైట్ టైమింగ్ ఇది 24/1/2001 వరకు, జనవరి 24 ఈ అప్ టు నిన్న డేట్ వరకు ఎవరికి ఎంత అప్డేట్స్ ఎంతవరకు ఆటోపుల్స్ వచ్చాయని చెప్పేసి మనకు ఈ యొక్క ఆటోపుల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనకు ఫస్ట్ చాలామంది పెరల్ లెవెల్లో ఉన్నారు. సో పెరల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 8/11/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 0.4 DPs అయితే పెరల్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొరల్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ వచ్చేసి 19/10/2019 వరకు ఈ యొక్క డేట్ వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 8 DPs ఫస్ట్ ఆటోపుల్ ఫస్ట్ రౌండ్ అయితే కొరల్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆనిక్స్ సంబంధించి ఫస్ట్ రౌండ్ 4/11/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 20 DPs అయితే ఆనిక్స్ సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్వార్జ్కి సంబంధించి 31/12/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వారికి 200 DPs అయితే క్వార్జ్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమితిస్ట్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ అయితే 6/12/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకైతే 1000 DPs అయితే మనకు అమితిస్ట్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తోపాజ్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ 30/10/2019 వరకు ఈ యొక్క డేట్ వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 2000 DPs అయితే ఏదైతే ఉన్నాయో తోపాజ్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రూబిక్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ వచ్చేసి 19/1/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకైతే 4000 DPs అయితే మనకు రూబిక్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క డేట్ వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళు చెక్ చేసుకోండి. పెరల్ కావచ్చు, కొరల్ కావచ్చు, ఏ లెవెల్లో ఉన్నా కూడా వాళ్ళైతే చెక్ చేసుకోండి. వాళ్ళకి రాలేదు అనుకుంటే సేమ్ టైం అప్గ్రేడ్ చేసుకున్న రాలేదు అనుకుంటే డోంట్ వరీ, ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికైతే వస్తాయి. ఎందుకంటే ఎట్ ఏ టైం చాలామంది అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల సిస్టమ్ ఎవరినైతే ముందు తీసుకుంటుందో వాళ్ళదే సీనియారిటీ ప్రకారంగా ఇస్తుంది కాబట్టి అందరికీ వస్తుంది. ఎవరు ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే పెరల్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఆటోపుల్ వచ్చేసి 21/5/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 16 DPs పెరల్కి సంబంధించి ఫస్ట్ సెకండ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొరల్కి సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 15/4/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి కొరల్కి సంబంధించి 32 DPs అయితే కొరల్కి సంబంధించి సెకండ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆనిక్స్కి సంబంధించి సెకండ్ రౌండ్ 19/5/2019 వరకు ఈ యొక్క డేట్ వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకైతే 80 DPs అయితే ఆనిక్స్కి సంబంధించి సెకండ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్వార్జ్కి సంబంధించి సెకండ్ రౌండ్ 29/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 800 DPs అయితే క్వార్జ్కి సంబంధించి సెకండ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమితిస్ట్కి సంబంధించి సెకండ్ రౌండ్ 28/2019 వరకు 28 months 2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకైతే అమితిస్ట్కి సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 4000 DPs అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తోపాజ్కి సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 15/3/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఏదైతే ఉందో 8000 DPs అయితే తోపాజ్కి సంబంధించి సెకండ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రూబిక్కి సంబంధించి సెకండ్ రౌండ్ అయితే ఎవరికి రాలేదు ఇంకా. సో నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు పెరల్కి సంబంధించి థర్డ్ రౌండ్ కూడా రావడం జరిగింది. పెరల్కి సంబంధించి థర్డ్ రౌండ్ వచ్చేసి 22/2/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వారికి అయితే పెరల్కి సంబంధించినటువంటి థర్డ్ రౌండ్ వచ్చేసి 64 DPs అయితే రావడం జరిగింది.
నెక్స్ట్ కనుక మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కొర్రలకు సంబంధించి థర్డ్ రౌండ్ వచ్చేసి 2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 256 డీపీస్ అయితే కొర్రలకు సంబంధించినటువంటి థర్డ్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఆనిక్స్కి సంబంధించి థర్డ్ ఆటోపుల్ 4/3/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 640 డీపీస్ అయితే ఆనిక్స్కి సంబంధించి థర్డ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిటీకి సంబంధించి థర్డ్ రౌండ్ వచ్చేసి 17/4/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 6,400 డీపీస్ అయితే క్వాలిటీకి సంబంధించి థర్డ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అమితిస్ట్కి సంబంధించి థర్డ్ రౌండ్ వచ్చేసి 15/3/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 32,000 డీపీస్ అయితే అమితిస్ట్కి సంబంధించి థర్డ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తోపాజ్కి సంబంధించి థర్డ్ రౌండ్ రాలేదు. నెక్స్ట్ రూబీకి సంబంధించి థర్డ్ రౌండ్ అయితే ఇంకా ఎవరికైతే స్టార్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పెరల్కి సంబంధించి ఫోర్త్ రౌండ్ ఫ్రెండ్స్. పెరల్కి సంబంధించి ఫోర్త్ రౌండ్ వచ్చేసి 12/10/2018 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 256 డీపీస్ అయితే పెరల్కి సంబంధించి ఫోర్త్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొర్రలకు సంబంధించినటువంటి ఫోర్త్ రౌండ్ వచ్చేసి 27/1/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 1024 డీపీస్ ఏవైతే ఉన్నాయో కొర్రలకు సంబంధించినటువంటి థర్డ్ ఆటోపుల్ అయితే ఫోర్త్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఆనిక్స్కి సంబంధించి ఫోర్త్ ఆటోపుల్ 28/1/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 1536 డీపీస్ అయితే ఆనిక్స్కి సంబంధించి ఫోర్త్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్వార్జ్కి సంబంధించి ఫోర్త్ ఆటోపుల్ 19/2/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 15,360 డీపీస్ అయితే మనకు క్వార్జ్కి సంబంధించి ఫోర్త్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అమితిస్కి సంబంధించి ఫోర్త్ ఆటోపుల్, నెక్స్ట్ తోపాజ్కి సంబంధించి ఫోర్త్ ఆటోపుల్ ఎవరికైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి పెరల్కి సంబంధించి ఫిఫ్త్ రౌండ్ ఫ్రెండ్స్. 18/4/2018 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి మనకు 512 డీపీస్ అయితే పెరల్కి సంబంధించినటువంటి ఫిఫ్త్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొర్రలకు సంబంధించినటువంటి సిక్స్త్ రౌండ్స్ కూడా 24/1/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 2048 డీపీస్ అయితే మనకు కొర్రలకు సంబంధించినటువంటి ఫిఫ్త్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆనిక్స్ సంబంధించి ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి 23/1/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 6,144 డీపీస్ అయితే ఆనిక్స్కి సంబంధించి ఫిఫ్త్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు పెరల్కి సంబంధించి సిక్స్త్ రౌండ్ ఫ్రెండ్స్. పెరల్కి సంబంధించినటువంటి సిక్స్త్ రౌండ్ వచ్చేసి 10/1/2018 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి మనకు 2,048 డీపీస్ అయితే కొర్రలకు సంబంధించినటువంటి ఫస్ట్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పెరల్కి సంబంధించి సిక్స్త్ ఆటోపుల్. నెక్స్ట్ వచ్చేసి కొర్రలకు సంబంధించినటువంటి సిక్స్త్ ఆటోపుల్ వచ్చేసి 23/1/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 8,192 డీపీస్ అయితే మనకు కొర్రలకు సంబంధించి సిక్స్త్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆనిక్స్కి సంబంధించి సిక్స్త్ ఆటోపుల్ 23/1/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 24,576 డీపీస్ అయితే ఆనిక్స్కి సంబంధించి సిక్స్త్ ఆటోపుల్ ఏదైతే ఉందో సిక్స్త్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఏదైతే పెరలకు సంబంధించిన కొర్రలు ఆనిక్స్కి సంబంధించి ఆటోపుల్స్ ఉన్నాయో, సో పెరల్కి సంబంధించినటువంటి సిక్స్ ఆటోపుల్స్ వచ్చాయి. కొర్రలకు సంబంధించి 6 ఆటోపుల్స్ వచ్చాయి, 6 రౌండ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఆనిక్స్ సంబంధించి 6 రౌండ్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి క్వార్జ్కి సంబంధించి 4 రౌండ్సే వచ్చాయి. నెక్స్ట్ అమితిస్కి సంబంధించి 3 రౌండ్సే వచ్చాయి. తోపాజ్కి సంబంధించి 2 రౌండ్సే వచ్చాయి. నెక్స్ట్ రూబీకి సంబంధించి ఓన్లీ 1 రౌండే వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తోపాజు రూబీకి సంబంధించి ఓన్లీ తక్కువ రౌండ్స్ వచ్చాయి. రీజన్ ఏంటంటే ఎక్కువ మంది తోపాజులు ఎక్కువ మంది రూబీస్ అయితే లేరు కాబట్టి, నెక్స్ట్ అప్గ్రేడేషన్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి, నెక్స్ట్ కరోనా టైంలో చాలా అప్గ్రేడేషన్స్ జరగలేదు కాబట్టి వాళ్ళకైతే ఆటోపుల్స్ అయితే రాలేదు. సో ఆటోపుల్స్ తక్కువ వచ్చాయి. వీళ్ళకనే కాదు చాలా మెంబర్స్కి ఆటోపుల్స్ లేట్ అవుతున్నాయి కదా. రీజన్ ఏంటంటే సో ఏదైతే మనకు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కింద మనకి అప్గ్రేడేషన్స్ ఇస్తేనే, ఇప్పుడు కొరల్ అప్గ్రేడేషన్స్ ఇస్తేనే మనకు కొరలకు సంబంధించిన ఆటోపుల్ వస్తుంది. ఆనిక్స్ సంబంధించిన అప్గ్రేడేషన్స్ వస్తేనే ఆనిక్స్ సంబంధించిన ఆటోపుల్స్ వస్తాయి. సో ఇది అందరూ గుర్తుపెట్టుకొని మనకు అప్గ్రేడేషన్స్ వస్తేనే ఆటోపుల్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు టైం లేట్ అవుతుంది అని చెప్పేసి అదంతా పక్కన పెట్టేసి మనం వర్క్ చేసుకోవడం కనుక మనం మొదలెడితే మ్యాక్సిమం అందరికీ తొందరగా వస్తాయని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మొనాంజ్కి సంబంధించి 2020 మొనాంజ్కి సంబంధించి వెబ్సైట్ టైమింగ్ ప్రకారంగా మనకి
ఈ యొక్క ఆటో పుల్స్ కూడా రావడం జరిగింది. విత్ టైమింగ్స్తో ఉన్నది యాప్ ప్రకారంగా. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఆటో పుల్ ఇన్కమ్ అప్డేట్స్ యాప్ టైమింగ్ ఫ్రెండ్స్. ఇది యాప్ టైమింగ్ వచ్చేసి మనకు క్లియర్గా యాప్ టైమింగ్ ప్రకారంగా మనకి ఆటో పుల్స్ ఎంతమందికి వచ్చాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఫస్ట్గా అగేట్ చూసుకుందాము. సో అగేట్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకు 15/2/2020 వరకు టైమింగ్ వచ్చేసి 356 సెకండ్స్ వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 4 DPs ఏవైతే ఉన్నాయో అగేట్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఆటోపుల్ అయితే మనకు రావడం జరిగింది. నెక్స్ట్ అగేట్కి సంబంధించినటువంటి రౌండ్ 2 8/2/2000 ఫిబ్రవరి 8కి 2020లో అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి మనకు 11/4/2020 వరకు టైమింగ్ 11/4/20 సెకండ్స్ వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 16 DPs అయితే ఏదైతే మనకు అగేట్కు సంబంధించి సెకండ్ రౌండ్ ఉందో సెకండ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అగేట్కి సంబంధించి థర్డ్ రౌండ్ వచ్చేసి 8/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 12:04:57 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి మనకు 64 DPs అయితే మనకు అగేట్కి సంబంధించినటువంటి థర్డ్ రౌండ్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పోయినసారి 12:03 వరకు వచ్చింది, ఇప్పుడు 12:04 వరకు. 1 minute టైమింగ్కి ఎంత డిఫరెన్స్ తీసుకుంటుందో ఆలోచించండి. అంటే పవర్ మన ఒకటే సెకండ్లో ఎంతమంది అప్గ్రేడేషన్స్ అయినాయి కాబట్టి మనకు లేట్ అవుతుంది. సో కొంచెం వెయిట్ చేయాల్సింది ఉంటుంది. వస్తాయి అందరికీ, బట్ కొంచెం వెయిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 4 సంబంధించి 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్నారు. టైమింగ్ వచ్చేసి 9:38 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్నారు. 256 DPs ఏవైతే ఉన్నాయో అగేట్కి సంబంధించినటువంటి ఫోర్త్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అగేట్కి సంబంధించినటువంటి ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి 7/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 9:30:58 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 1024 DPs అయితే రౌండ్ 5కి సంబంధించి అగేట్కి సంబంధించి ఫిఫ్త్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 6 వచ్చేసి 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 9:29:13 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 4096 DPs అయితే మనకు రౌండ్ సంబంధించి సిక్స్త్ రౌండ్ సంబంధించి ఆటోపులు అయితే రావడం జరిగింది. సో 4096 DPs. నెక్స్ట్ 7th రౌండ్ 8th రౌండ్ అయితే ఎవరికి రాలేదు, బట్ కొంతమందికి వచ్చాయి, బట్ దాని నుంచి ప్రూఫ్స్ అయితే మనకు రావట్లేదు. సో ప్రూఫ్స్ వస్తే నేను వీడియో కూడా మీకు ముందుకు తీసుకొస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి అమెజాన్కి సంబంధించి ఫస్ట్ ఆటోపులు వచ్చేసి 10/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 1:11:56 seconds వరకు PM అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 12 DPs ఏదైతే ఉన్నాయో అమెజాన్కి సంబంధించి ఫస్ట్ ఆటోపులు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అమెజాన్కి సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 8/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 1:19 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 48 DPs అయితే అగేట్కి అమెజాన్కి సంబంధించి సెకండ్ రౌండ్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 3 అమెజాన్ వచ్చేసి 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 9:53:58 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి అయితే 192 DPs అయితే మనకు అమెజాన్కి సంబంధించి థర్డ్ ఆటోపులు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి అమెజాన్కి సంబంధించి ఫోర్త్ రౌండ్ వచ్చేసి 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 9:32:42 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 768 DPs అయితే మనకు అమెజాన్కి సంబంధించి ఫోర్త్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అమెజాన్కి సంబంధించి ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి మనకు 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి టైమింగ్ వచ్చేసి 9:29:35 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 3072 DPs అయితే మనకు రౌండ్ 5కి సంబంధించి అమెజాన్కి సంబంధించి ఫిఫ్త్ రౌండ్స్ అయితే ఈ యొక్క 5 rounds వరకు అయితే ఆటోపుల్స్ రావడం జరిగింది. నెక్స్ట్ రౌండ్ 6 అయితే ఎవరికి రాలేదు. రౌండ్ 7 రౌండ్ 8 కూడా అమెజాన్కి సంబంధించి ఎవరికి అయితే రాలేదు. నెక్స్ట్ వచ్చేసి అంబర్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకు 9/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి టైమింగ్ వచ్చేసి 2:26:42 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 30 DPs అయితే మనకు అంబర్కి సంబంధించి ఫస్ట్ ఆటోపులు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 8/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 12:21:42 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి అయితే 120 DPs అయితే మనకు ఏదైతే అంబర్కి సంబంధించి సెకండ్ రౌండ్ ఉందో సెకండ్ రౌండ్ అయితే 120 DPs అయితే రావడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి మనకు అమ్మకి సంబంధించి థర్డ్ రౌండ్ అయితే మనకు 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 9:47 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకైతే 480 DPS అయితే మనకు అంబర్కి సంబంధించి థర్డ్ రౌండ్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి అంబర్కి సంబంధించి ఫోర్త్ రౌండ్ వచ్చేసి 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి టైమింగ్ వచ్చేసి 9:31:12 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 1920 DPS అయితే మనకు రౌండ్ 4 సంబంధించి అంబర్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ అండి ఇది బెరల్. సో బెరల్ లెవెల్లో వచ్చేసి మనకు 11/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 1:41:48 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి అయితే 60 DPS అయితే అంబర్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అంబర్కి సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 8/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి టైమింగ్ వచ్చేసి 12:41:25 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకైతే బెరల్కి సంబంధించి 240 DPS అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బెరల్కి సంబంధించినటువంటి ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి 7/2/2020 వరకు థర్డ్ రౌండ్ ఫ్రెండ్స్ ఇది 9:49:35 సంబంధించి మనకు టైమింగ్ డేట్ వచ్చేసి 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 960 DPS అయితే బెరల్కి సంబంధించి థర్డ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బెరల్కి సంబంధించి ఫోర్త్ రౌండ్ వచ్చేసి 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 9:30:48 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 3840 DPS అయితే బెరల్కి సంబంధించినటువంటి ఫోర్త్ లెవెల్ అయితే రావడం జరిగింది. సో టుడే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చార్ట్కి సంబంధించి మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. 24/1/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో ఒక యాప్ టైమింగ్ ప్రకారంగా సో మనకైతే రావడం జరిగింది. సో యాప్ టైమింగ్ మనకి డిఫరెన్స్ ఏంటి, వెబ్సైట్ టైమింగ్ యాప్ టైమింగ్ డిఫరెన్స్ అంటే యాప్లో అప్గ్రేడ్ అయిన వాళ్ళకి 1 అవర్ ముందుగానే వచ్చేస్తున్నాయి. ఒక 1 అవర్ కావచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే మనకు ఆటో పుల్స్ పడిపోతున్నాయి. సో నెక్స్ట్ సేమ్ టైమే అప్గ్రేడ్ అయిన వాళ్ళు వెబ్సైట్లో అప్గ్రేడ్ అయిన వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టైమింగ్ డిఫరెన్స్ ఉంది. సో ఈ డిఫరెన్స్ మనకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరికైనా ఆటో పుల్స్ రాలేదు అనుకున్న వాళ్ళు ఉంటే ఈ యొక్క మళ్ళీ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మీ అప్లయన్స్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయనుకుంటే సో కంపల్సరీ నేను నా యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి, సార్ ఐఎమ్ పెర్లవైన్ మెంబరు, నాకు ఒక చిన్న డౌట్ ఉంది అని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తే నేను కంపల్సరీ మీకైతే రిప్లై ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. నేను చేసేటువంటి పెర్లవైన్కి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా ఉన్నా కూడా మీరు నోటిఫికేషన్గా ముందుగా పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.